వెల్కమ్ టు లెజెండ్ స్వామి యూట్యూబ్ ఛానల్. మనం విశ్వము మరియు భూమి అనే చాప్టర్ లో సెవెంత్ క్లాస్ లో ఉన్న చాప్టర్ లో నీటి కాలుష్యం అనేది చెప్పడం జరుగుతుంది. నీటి కాలుష్యం అంటే నీటి యొక్క నాణ్యత నీటి యొక్క నాణ్యత ఏదైతే ఉందో దీనిలో ఏదైనా భౌతిక అండ్ రసాయన లేదా జీవ మార్పులు ఏవైనా సంభవించినప్పుడు ఈ మార్పులు అంటే నీటి లోపల ఏదైనా భౌతిక జీవ లేదా రసాయన సంబంధిత మార్పులు జరిగినప్పుడు ఈ జీవుల పైన దుష్ప్రభావం జీవుల పైన ఏమవుతుంది సార్ అంటే దుష్ప్రభావం అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్నే మనము ఏమంటాం సార్ అంటే నీటి కాలుష్యం అనే పేరుతో పిలుస్తాం. అయితే ఈ నీటి కాలుష్యానికి కారణాలు ఒకసారి చూస్తే పరిశ్రమల నుండి వెలువడే ఏవైతే పరిశ్రమలు ఉంటాయో ఈ పరిశ్రమ నుంచి వెలువడిన ఏవి సార్ అంటే కర్బన మరియు కర్బన మరియు అకర్బన పదార్థాల కాలుష్యాలు అన్ని కూడా నీటిలో కలిసినప్పుడు మనకి ఈ యొక్క నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అంటే పరిశ్రమల నుంచి ఏం వెలువడతాయి సార్ అంటే కాగితం యొక్క గుజ్జు పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఈ పరిశ్రమలు అండ్ దాని తర్వాత ఈ యొక్క వస్త్రాలు రంగులు వేయు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అంటే రంగులు వేయు పరిశ్రమల నుంచి వెలువడే ఇవన్నీ కూడా ఇవి నీటిలోన కలిసినప్పుడు నీటి కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఇంకోటి ఏం సార్ అంటే ఎరువులు రసాయన పారిశ్రామిక వ్యర్థాలు ఏవైతే పరిశ్రమల నుంచి వెలువడే అవి ఏవి సార్ అంటే ఎరువులు రసాయన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఈ రసాయన పరిశ్రమలు వెలువడిన తర్వాత ఇవన్నీ కూడా నీటిలో కలిసినప్పుడు నీటి కాలుష్యం అనేది మనకు ప్రధానంగా ఏర్పాటు అవ్వడం అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ మనకి దీంట్లో ఏం చూస్తున్నాం సార్ అంటే నీరు గాలి వంటి సహజ వనరులను సంరక్షించే మార్గాలు అంటే ఏవి సార్ అంటే గాలి నీరు వంటి వాటిని సంరక్షించే ఏవి సార్ అంటే నీరు గాలి వంటి వాటిని సంరక్షించే మార్గాలు సహజ వనరులను ఎలాగ సంరక్షించడం జరుగుతుంది సంరక్షించడం జరుగుతుంది అనేవి ఒక్కొక్క పాయింట్ వైడ్గా చూద్దాం మనము. ఒకటి, పర్యావరణ విద్యను ప్రవేశపెట్టాలి. ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ పర్యావరణ విద్య ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఈ పర్యావరణం విద్యను ఖచ్చితంగా ఈ యొక్క విద్యను ఏం చేయాలి సార్ అంటే ఈ యొక్క పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టడం జరగాలి. అండ్ రెండవది ఏంటి సార్ అంటే పునర్వినియోగం రీసైకిల్ విధానాల ద్వారా పునరుత్పాదన సామర్థ్యాన్ని పెంచాలి. అంటే రీసైకిల్ అనే పేరుతో ఓకేనన్న రీసైకిల్ అంటే ఒక వాడిన దాన్ని మళ్ళీ వాడే విధంగా అండ్ పునర్వినియోగం రీయూజ్ అనే పేరుతో పిలుస్తాం. ఈ యొక్క రీసైకిల్ అండ్ రీయూజ్ వనరులను ఏం చేయాలా పునరుద్ధరించాలి అంటే మళ్ళీ వాడడానికి ఉపయోగపడే వాటిని చేయాలి. అండ్ అటవీ సంపదను కాపాడాలి. అటవీ సంపద ఏదైతే ఉందో అటవీ సంపదను కాపాడాలి అంటే ముఖ్యంగా ఏం చేయాలి సార్ అంటే మొక్కలను నాటాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ పునరుత్పత్తి కాని ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి ఏవైతే ఉన్నాయో ఈ పునరుత్పత్తి కాని ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో పునరుత్పత్తి కాని ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం అంటే వాటి ప్లేస్ లో కొత్త వాటిని వాడాలి అని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు బయో ఇంధనాలను ఉపయోగించాలి.
ఏవైతే బయోగ్యాస్ బయోగ్యాస్ ఉంటాయో ఈ యొక్క బయో ఇంధనాలను ఉపయోగించాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత పారిశ్రామిక వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అంటే పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి నదీ జలాల్లోకి కలవకుండా కాపాడాలి. దీంతో పాటు ఈ నదిలో ఉండే విలువైన జీవరాశులు ఏవైతే ఉంటాయో ఈ జీవరాశులను కాపాడాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి నీరు ఎలాగా కాలుష్యం జరుగుతుంది, గాలి ఎలా కాలుష్యం జరుగుతుంది, వాటిని సంరక్షించడం ఎలా అనేది కూడా మనము చూడడం జరిగింది. దీని తర్వాత మన నెక్స్ట్ ఏంటి సార్ అంటే విపత్తులు అనే అంశాన్ని చూద్దాం. ఏది సార్ అంటే విపత్తులు అనే అంశాన్ని మనము చూడడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది. విపత్తు అంటే ఏంటి సార్ అంటే స్వల్ప కాలానికి జరిగేది లేదా దీర్ఘకాలానికి జరిగే దాన్ని ఏమంటామంటే విపత్తు. అంటే ఈ యొక్క స్వల్ప కాలంలో గాని దీర్ఘకాలంగా జరిగే అంశాన్ని ఈ అంతరాయంను ఏదైతే అంతరాయం ఉంటుందో ఈ అంతరాయంను ఏమంటాం సార్ అంటే విపత్తు అనే పేరుతో పిలుస్తాం. ఈ యొక్క స్వల్పకాలం లేదా దీర్ఘకాలికంగా జరిగిన ఈ అంతరాయం వలన తీవ్రమైన మానవ మరియు భౌతిక మరియు ఆర్థిక మరియు పర్యావరణ నష్టం అనేది సంభవిస్తుంది. అంటే స్వల్పకాలానికి లేదా దీర్ఘకాలానికి జరిగే అంశాన్ని విపత్తు అంటాము. అయితే దీని వలన మనకి మానవ సంబంధాలు గాని భౌతికంగా ఆర్థికంగా పర్యావరణ నష్టం జరిగేదాన్ని మనం విపత్తు వలన కలగడం జరుగుతుంది. ఈ విపత్తు వలన సమాజానికి ఏం జరుగుతుంది సార్ అంటే సొంత వనరులు ఏవైతే ఉన్నాయో ఈ సొంత వనరుల వినియోగ సామర్థ్యం అనేది దూరం అనేది చేయడం జరుగుతుంది. అంటే ఏవైతే సొంత వినియోగానికి ఉన్నాయో అవి దూరం చేయడం జరుగుతుంది. అయితే విపత్తులు అనేవి రెండు రకాలు. ఒకటి సహజ సిద్ధంగా జరిగే విపత్తులు, రెండవది మానవ కారక విపత్తు అనే పేరుతో పిలవచ్చు. మానవ కారక విపత్తులు. అయితే ఈ రెండు రకాల విపత్తులు ఎలాగ ఉన్నాయి అంటే సహజంగా ఎలా జరుగుతాయి అండ్ మానవ కారకాల వలన ఎలా జరుగుతాయి అంటే మన ప్రకృతిలో జరిగే సహజ సిద్ధ విపత్తులు, ప్రకృతి వలన సహజ సిద్ధంగా జరిగే విపత్తులు అనేవి. అయితే అవి సహజ సిద్ధంగా జరిగే విపత్తులు ఏం సార్ అంటే కరువులు రావచ్చు అండ్ భూకంపాలు రావచ్చు అండ్ అక్కడ నుంచి వరదలు కూడా రావడం జరుగుతుంది. దీని వలన ఏమవుతుంది సార్ అంటే ప్రాణ నష్టం జరగవచ్చు. ఓకే, ప్రాణ నష్టం జరగవచ్చు అండ్ గాయపడుట అనేది అండ్ ఆస్తి నష్టం అనేది జీవన ఉపాధిని కోల్పోవుట ఇలాంటివి జరుగుతాయి. అయితే మానవ కారక విపత్తులు అంటే ఏమిటి? ఇవి సాంకేతిక లేదా మానవ కారక కార్యకలాపాల వలన జరిగే సాంకేతిక లేదా మానవ కార్యకలాపాల వలన అంటే మానవ కార్యకలాపాల వలన జరిగే ప్రమాదాలు. ఉదాహరణకి యుద్ధాలు జరగడం, విమాన ప్రమాదాలు జరగడము అండ్ దాని తర్వాత ఏదైనా ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవ్వడం ఇలాంటివి జరిగేదాన్ని మనము మానవ కారకాల వలన జరిగే విపత్తులు అంటాం. అయితే ఈ విపత్తుల యొక్క నిర్వహణ పద్ధతులు ఎలాగ ఉన్నాయి? ఏది సార్ అంటే
నివారణ నివారణ పద్ధతులు. ఎలాగ నివారణ అనేది పద్ధతులు, ఎలాంటి నివారణ పద్ధతులు అనేవి చేపట్టడం జరుగుతుంది. అంటే ఏవైతే నివారణ పద్ధతులు ఉన్నాయో ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి, ఈ యొక్క ప్రమాద నివారణ చిట్కాల ద్వారా, ఓకే, ప్రమాదాలు జరుగుతాయి అనే దాని ముందే ఈ యొక్క ప్రమాద చిట్కాలను, అంటే ప్రమాదం జరగకుండా ఏవైతే చిట్కాలు ఉంటాయో వాటిని పాటించడం అనేది జరగాల. వాటిని పాటించడం అనేది జరగాల. ఈ పాటించడం అంటే దీని వలన మనకి ఏ దాన్ని తగ్గించవచ్చు? ప్రాణ నష్టంని తగ్గించవచ్చు. అండ్ గాయపడే విధానంను తగ్గించవచ్చు అని చెప్పవచ్చు. ఇంకోటి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సంభవించాలి. అంటే ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుందో, అత్యవసర పరిస్థితులలో వేగంగా స్పందించాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ విపత్తు గురించి సమాచారం, ఏదైతే విపత్తు ఉంటుందో ఆ విపత్తు గురించి సమాచారాన్ని కూడా కలిగి ఉండాలి. అండ్ దాని తర్వాత అత్యవసర పరిస్థితులలో ఏది సార్ అంటే సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి ఏదైతే ఉంటుందో దానికి తగిన ప్రణాళిక ఉండాలి. తగిన ప్రణాళిక అనేది ఉండాలి. ఏదైతే ప్రణాళిక ఉంటుందో ప్రమాదం జరిగేటప్పుడు ఇంట్లో మనకి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఇంట్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అండ్ అత్యవసర సామాగ్రి ఏదైతే ఉంటుందో, ఎమర్జెన్సీ కోసం అత్యవసర సామాగ్రి ఏదైతే ఉంటుందో ఈ సామాగ్రిని అందుబాటులో పెట్టుకోవాలి. అంటే మనకి నియరెస్ట్ ఉండాలి. వీటి వలన ఈ యొక్క విపత్తును తగ్గించడానికి ఒక ఇది అనేది ఉండడం జరుగుతుంది. అంటే విపత్తు నిర్వహణ పద్ధతులు చూసాం. ఇప్పుడు విపత్తు నిర్వహణ అనేది ఎలా జరుగుతుంది? ఓకే, విపత్తు నిర్వహణ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి మనము చూద్దాం. విపత్తు నిర్వహణ అనేది ఎలా జరుగుతుంది మనకి ఒకసారి చూద్దాం. విపత్తు నిర్వహణ అనేది చూసుకుంటే మనకి, ఓకేనా, విపత్తు నిర్వహణ అనేది ప్రమాదాల నివారణ ఎదుర్కొనుటకు అత్యవసర సామాగ్రితో కూడిన ఒక ప్రణాళిక. అంటే ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తుని ఎదుర్కోవడానికి సరైన చర్యలు ఏవైతే ఉంటాయో ఈ చర్యల ద్వారా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. ఓకేనా. ఈ విపత్తు వలన మనకి ఈ యొక్క తీవ్రత పరిమాణాలను ఎదుర్కోవడానికి సంసిద్ధం చేయాల. సిద్ధత అనేది చెయ్యాల. అంటే ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తుని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండేటట్టు వాళ్ళకి సామర్థ్యం ఏదైతే ఉంటుందో ఆ సామర్థ్యాన్ని పెంపొందించాలా అని చెప్పడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా బాధపడుతున్న వాళ్ళకి ఉపశయనం అనేది కల్పించాల. ఈ ఉపశయనం తర్వాత మనకి ఈ పునరావాసాన్ని కల్పించాలి. పునరావాసం అనేది కల్పించాలి. ఈ పునరావాసం కల్పించిన తర్వాత ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, భారత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ విపత్తు నిర్వహణకు కొన్ని రకాల ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే 10వ పంచవర్ష ప్రణాళిక ఉంటుందో, ఈ 10వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఈ 10వ పంచవర్ష ప్రణాళిక ద్వారా అభివృద్ధి అంశంగా చేర్చారు దీన్ని. అండ్ దాని తర్వాత
10వ ప్రణాళికలో ఈ యొక్క విపత్తుల నియంత్రణ కోసము అండ్ కార్యాచరణ మార్గాల కోసము వాటిని అండ్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకేంటి సార్ అంటే విశ్వ మరియు భూమి అనే చాప్టర్ లో ఉన్న అంశం. దీని తర్వాత మనకి సౌర కుటుంబంలో భూమి అనే అంశాన్ని మనము తర్వాత క్లాస్ లో చూద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, లెజెండ్ స్వామి, మీ స్వామి సార్, జై హింద్.